సంగతి అడిగి లోపల ఉండని గాని జగితినవలకొండ పక్క వేల నరాభూపతి తోడమొక్క చెల్లెకు తెలియాసలకి ఏనాడు సూరమంట పేరు పెట్టుకున్నారు. మరి సూరమ్మ పుట్టినాక ముక్కాల మూడు గడి మరి సూరమ్మ పుట్టినాక ముక్కాల మూడు గడి ఎలా తల్లిదండ్రి రాదు వేనాడు మరణమైపోయిండు. తల్లిదండ్రి రాదు సమాధానం లోపల సూరమ్మ తీసి ఏనాడు నరభూపతి చేతిలో పెట్టినాడు. నరభూపతి రాధ ఏనాడికైనా ఆనాడికైనా అడిగిలంటే ఏనాడు చూసిన మా అమ్ముడు కొండ కొడక చెల్లెలు గౌరవంగా దాదుకోమని పెంచి పెద్ద చేసి చెల్లెలు హైదరాబాద్కి నగరం చేయమని కనతల్లి రాజు ఏనాడు మరణమైపోయింది వాళ్ళు. నరభూపతి రాజు చెల్లెలు ఒడిగట్టుకున్నాడమ్ము. గౌరవంగా 12 ఏళ్ళు ఆడుకున్న ఉలమర నరభూపతి రాజు కూతురు సినిమా నగలకొండ పట్టణం లోపల చూసిన బ్రాహ్మణుల పిల్ల కమలంచితోటి లగం చేసినారు. నరభూపతి కమలంచి లగం చేసినారు. లగ్గం కాక ముందు నరభూపతి రాజు సెల్లు నుంచి పెట్టి బతకలేకుండా అయిపోయింది. మన లగ్గమైనాక సెల్లును బంధు పెట్టిన భార్య ఏమడి పడ్డాడే. చెల్లెకు వంటిటమ్మ మాడగట్టిండు. చెల్లె మీద మాత్రం మర్చిన నరభూపతి 12 ఏళ్ళ పొద్దుకు 6 బిడ్డలై పుట్టిన వారికి అలనాడు కమల జీవనైనా అయ్యలు నరభూపతి రాజు తోడగుట్టిన చెల్లె ఇక్కడ ఉండరాదు చూసిన ఆయన రాజుకి ఇచ్చి చెల్లెకు లగ్నం చేస్తే సంగతి తెగిపోతుంది మీ చెల్లె. అచ్చగాన్ని పుచ్చగాన్ని తీసుకొచ్చి లగ్నం చేయమని మారమాట చెప్పినప్పుడు నాన్న నరభూపతి రాజు ఏమి చేసిండు. చెల్లెను చూసినామా ఉంటేనమ్మ మేడకెళ్ళి ఏనాడు దొంగిల రమ్మన్నాడే. చెల్లెకు హైదరాబాద్కి తీగలని ఇక్కడ లగ్నం చేయాలని చెప్పి ఆనాడు చూసినామా నరభూపతి దగ్గర ఎవరు అంటే చూసినామా పట్టు వాళ్ళని వినిపించినారు. 4 కాండాలు వరదు ఎక్కడికన్నా పుచ్చగాన్ని తీసుకొచ్చి లగ్నం చేయమన్నాడే. మరి ఏది ఎట్టిది సూరమ్మదేవి ఏది గుర్తులేదు గుడ్డిది సూరమ్మ అన్నగాని మాట నమ్మింది. అన్న నరభూపతి రాజు అయ్యలా చూసినావా అవ్వయ్య చచ్చిపోయినందుకు నువ్వే అయ్యవనుకున్నా నేను ఈ మాట వలుపుతున్నావు. అన్నయ్య నన్ను ఏగది పాడి వాడి పాడి తమని సూరమ్మదేవి కలకల కన్నీరు ఎత్తే సూరమ్మ కన్నీరు ఎవరికి మాలమంది ఎన్నుకున్న దాపారం మీద శివజముని మాలమంది. మరి సూరమ్మకు దాకా వద్ద ఎవరు కావాలి పిల్లల జంగమయ్య ఏమి ఎదురాడు. భర్త కావాలి మన నరభూపతి తోటి ఎవరు ఏయాలంటే పువ్వుల పుట్టిన పూజ బ్రహ్మదేవుని తీసుగా చిన్న సూరమ్మకు లగ్గం చేసి చిన్న పెండ మీదనైనా చెల్లెకు మనని దొంగ లగ్గం చేసి చిన్న కలిగి గంటాలి అలా మండాలి అలా పసిపిల్ల తల్లి పాలి అలా బసవనారాయుడు సొప్ప కట్టె ఊరకని అలా మెడల మీద కట్టలేసి చెల్లెను 7 మెడలు ఎల్లగొట్టిండు. ఆ సూరమ్మ ఏడ్చుకుంటా బ్రహ్మదేవుని దూరుకొని ఇది నగలకొండ పట్టణం లోపల 12 ఎకరాల పల్లెరగాల పాట మీద ఏనాడు దూరమ్మ వలుచుకున్నదయ్యో.
పరిచినాడు కలకల కలకల కన్నీళ్ళు అడుగు తీసి అడుగు పెడితే పల్లెరగాయలని ఏనాడు సూరమ్మకు కూర్చుతున్నాయి బ్రహ్మదేవునికి కూర్చంగా కలకల కలకల కన్నీళ్ళు అంటే సూరమ్మ కన్నీళ్ళు ఎవరికి మానమంది అక్కడ జగితి నగలకొండ పట్టణంలో పడతాత నాటి దైవము తన్ను నాటి దైవం అష్టలక్ష్మీదేవి కనడాలు దూచింది అబ్బబ్బా నాన్న నరభూపతి సినిమా తోడబుట్టిన శిలను అయిన శిలను లగ్గం చేస్తే ఏం పోయి మునకొడుకు ఉచ్చగాన్ని తీసుకొచ్చి దొంగలకు చిన్ను మరి దాసుకోర బంగారం అంటే బంగారాన్ని తీసుకుపోయి పెట్టబోన్న పాని చేసినా ఆడి బిడ్డలు ఇంత కలకల కన్నీళ్ళతో ఎల్లగొట్టినాడు మీరంత పాపగారు వాడు ఇవ్వలేదు మరి వీడు ఉన్న దాగాలో నేను ఎందుకు ఉండాలి అందుకేమంటారు ఈనాటికైనా ఆనాటికైనా ఆడవాళ్ళు ఇంటికి అందము అంటారు ఆనాడు సూరమ్మదేవి ఎల్లపొద్దుగా లేచి అలుపుత చేసి మరి ఏనాడు కడప ఊదిచ్చి కూరాడు లోపల నీళ్లు పోసి ఏనాడు ఇల్లు శుద్ధి చేసేది అటువంటి సూరమ్మని ఎల్లగొట్టినంటే వీడు ఎంత పాపదు వాడు ఇక్కడ నేను ఉండరాలని అన్నాడు చూసిన అష్టలక్ష్మీదేవి ఏమి చేసింది 7 కొండ లెక్కల బంగారం పట్టుకోని సూరమ్మ బయటికి లక్ష్మీదేవి పోతున్నదమ్మో ఈ నగలకొండ పట్నం బంగారం అంటే లక్ష్మీదేవి తోటి సూరమ్మ తోటే ఉండే అని నేనుండగా అలా ఎవరు ఉండాలి జ్యేష్ఠ దేవుని పిలిచిందంటే జటక్కని పిలిచింది నగలకొండ పట్టణంలో ఇప్పుడు కూర్చోమన్నది 12 పల్లెలు 24 ఏళ్ళ దాకా నరా భూపతికి అంటే రట్టదు ముట్టేది ముట్టదని చెప్పి జట దేవుని పిలిచింది లక్ష్మీదేవి స్థానంలో కూర్చుని పెట్టింది ఇక్కడికి వెళ్ళి లక్ష్మీదేవి పల్లెరగాల పాటు విరిగి వాడు వెళ్ళిపోతాయి ఉన్నారమ్మో సూరమ్మదేవి ఎందుకు బాధపడతాను నీ పేరు మీద సూర్యనారాయణ పట్టం పుట్టించిన నీ చూసిన సూరమ్మ పరట సూర్యనారాయణ పట్టం పుట్టించినది ఇట్లా కొన్ని రోజులే ఆడు గడిచిపోతా ఉన్నాడు మరి ఒకనాటి దినం నాడు సమయం ఉంది నా చెల్లె పడవడ చెల్లె ఎక్కడ పోయిందని కంట కన్ను పెట్టి ఇక్కడ నరభూపతి చూస్తా అంటే చెల్లె పట్టం సూర్యనారాయణ పట్టం నరభూపతి కళ్ళల్లో జగ్గున వెలిసే చెల్లి పట్టాన్ని కథవి తమిళ నరభూపతి రాజు 70 ఏళ్ళ బ్రాహ్మణ అవతారం కొన్ని సూర్యనారాయణ పట్టణం చిన్న మారు తప్ప చెప్పిన ఓరే ఈ కట్టుకున్న పట్టణాలు అతను చెప్తామని ఎవడో వచ్చిందని సూరమ్మదేవి ఆనాడు ఏం చేసింది 12 విధాల పల్లెలు మోసుకొని కుంపటి భవనం తయారు చేసుకొని అన్నగాని మనం అన్నగాని పానం తీర్థాన్ని మరి సూరమ్మదేవి ఈ కుంపటి బాబు ఎవరు చిన్న నరభూపతి రాదు కళ్ళ చూసింది ఈ చిన్నమైతే చెల్లె నాకు ఆనందమవుతుంది చెల్లె సూరమ్మదేవి నా బాణం లేదే నరభూపతి రాదు ఏం చేసి నగరకొండ పట్ల మారి దెంకపోతా ఉన్నాడమ్మో అప్పుడు నెత్తి మీద కుంపటి భవనం తోటి సూరమయ్యామనుకున్నది అదే ఈనాటికైనా ఆనాటికైనా మరి ఇటున్న ఖాళీ అడి దింపింది అటున్న ఖాళీ ఇటు దింపింది సూరమ్మకైనా తౌడు కొడుకు తిన్నా కానీ నాది తల్లి గాలి తెచ్చి పాప గాలి అన్నారు తప్పు చేసింది కావచ్చు నాకేం తప్పు చేసింది నా కొడుకు నేను తప్పు చేసింది కుంపటి బలం తీసుకొని నగలకొండ పట్టం మీద ఎత్తేసినట్టే ఏ పట్టం అంతా కాలి కూర్చుంది అన్నగాడు చేసిన తప్పు నేనైతే అన్నగారు సూరమ్మదేవికి ఏమంటే ఆలోచన వచ్చారా నేను ఇంత తెప్పలు పడుతున్నా ఇన్ని బాధలు పడుతున్నా నాకు అమ్మ అంటే విలువ అడవిలో సంతానం ఎందుకు పాపని దానికి ఒక కొడుకు ఎందుకంటే రాబాల మీద శివశంకరుడు ఉన్నాడా అలాడా ఏంది నాకు సంతానం వల్ల ఇచ్చిన నాకెందుకు లేదు ఈ కుంపడి శివాలపురానికి ఎసి పెడతా ముక్కుబట్టి నేను సంతానం పడతాను సూరమ్మదేవి ఇటుపోయే గాలి అటు నింపుతున్నది అటుపోయే గాలి ఇటుపోయే గాలి ఎందుకున్న వ్యాపారం బయలుదేరిపోతాను సూరమ్మదేవి కుంపటి పౌరం ఎత్తుకొని ఏనాడు వైకుంఠ వ్యాపారం బయలుదేరిపోతున్నారు ఆ కుంపటి ఏడబోతున్నది ఎట్టుకున్న వ్యాపారం మీద శివశంకరుడు ఒక్కసారి పరమారి కొండలో కూర్చున్న పరమాత్రుడు జంగ చూసిండు విష్ణుమూర్తి అన్న 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 ఏమిటన్నా ఉన్నవారా ఉన్నా ఉండపోతే అదే తమ్ముడా బండ నత్తిమూతోడా నత్తిరా నువ్వే చెప్తున్నావురా అక్కడ ఉన్నాడు అదే గణపతి నువ్వే చెప్తున్నావురా లడ్డు తింటున్నాడు కొడక అక్కడికి వెళ్ళి రాంగ ఎలుగురు అనిపిస్తున్నావు ఎక్కడి
అవి ఎరువులంటే కొద్దిగా గదేగా ఫోకస్ కొడుతున్నాయి దూరం ఉండాలి కదా రాదా కొద్దిగా అయిపోతే దగ్గర వస్తుంది ఏమో దగ్గరికి వస్తుంది కానీ అన్న ఒక ముచ్చట అది దగ్గరికి వస్తుంది కానీ నాకు కొంచెం పని ఉన్న గిన్నెకు పెడతా ఎందుకు మళ్ళీ వాళ్ళు ఎవరో పని బాగా చేస్తే సగం జీతం మీకు లేకపోతే బందే బందే నాకు లివ్వే నాకు లివ్వే అంటే మీకు ఏం తెలియాలంట నాకు అవసరం లేదు ఆనాడు ఏమన్నాడు పంచాంగాల కథ చిన్న చిన్న బాల నేతలు అడిగిన పంచాంగంలో కూడా ఎవరో వస్తున్నారు నరాభూపతి తోడ పుట్టింది అన్నవాడు ఎల్లవద్ద మొదలయ్యాలి ఏంటంటే సూర్యముఖ సంతానం మీద తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుమూర్తి ఎంత మోసం అవుతుంది సూరం అంటే సిద్ధం కాదు మన సూరమ్మ గర్భాలు ఎవరు ఉంటారు తమ్ముడు అహంకారం ఎవరం సారే అత్తాగమనం కన్నా ముక్కువాటి 3 బుద్ధులు ఉంటే మొగోడు ఎవడు కావచ్చు కానీ 6 బిడ్డలు ఉప్పు మిండడ ఎవడు పుట్టాలి విష్ణుమూర్తి నిన్ను పడమారి సూరమ్మ గర్భాన్ని అక్కడ పోయి ఉండిపో అబ్బో మొన్న నానికి నాకు లేదు కొద్దిగా బ్రహ్మమూర్తి నువ్వన్న పోయి సూరమ్మ గర్భాన ఒక ములకాయ పోసి కట్టని వెళ్ళదిపో అవునా రేపు మన పల్లెల ఇంటి కాడ బీరన్న మాట్లాడన్నా 40,000 పొడేలు 40,000 పొడేలు ఒకటి గొర్రె అవి 2 తీసుకొచ్చి పోతే తిండి తక్కువ అయితే పోతుంది పెద్దగా ఓడ్చుకోవాలి తిండి కట్ట మొదలు పోతారు దేవాల దేవతలు అడిగిండు దేవతల ఎంతమంది అడిగినా కానీ అయ్యా నరభూపతి తోటి మేము ఏగియలేము ఎందుకంటే వాడు తల్లి తల్లి అంటాడు తల్లి సన్ని పోతాడు చెల్లి చెల్లి అంటాడు చెల్లి చెల్లి పోతాడు మీద రక్తం గారి కింద దాకా పొలం ఉన్నది బాగుంది అయ్యా నాయన వాంతో మేము నెగలం అని చెప్పి దేవతలు భయపడుతున్నారు నరభూపతి పేరు చెప్తాను అంటే గంట పాపగారి వాడు మరి సూరమ్మ గర్భాలు ఎవరు పుట్టాలో సూరమ్మ బాధలు ఎవరు ఎలా తీయాలయ్యా ఆనాడు దేవజంగం ఏం చేసిండు ఇక్కడ కాదు అక్కడ కాదు ఆనాడు దేవతలకు చూసినవా ఏనాడు చూసినవా రాష్ట్ర యుద్ధం జరిగినాడు దక్షుడు కన్నబిడ్డ దయగల్ల పార్వతమ్మ శివ శంకరుని ఏంటంటే లగ్నం చెప్పుకున్నాడు తల్లి తల్లి రాజులు వద్దు అనంగా ఆనాడు చూసినవా దక్షపతి ఏమి చేసిండు అదే ఈ దక్ష పంట లోపల ఏదో ఒక యాగం కాల్చింది ఆ యాగం కలితే అందరినీ పిలిచింది కానీ శివ శంకరుని పిలవలే జగవేల పార్వతమ్మ పిలవలే అచ్చగా ఈ దేవర దేవతలు అంతా ఏమన్నారు అయ్యా ఈ శివుడు లేని యాగం ఏంటంటే నిర్విఘ్నం ఆ శివుడు అంటే లోకాలు శంకరుడు శివుడు అంటే శుభం ఆ శుభములు ఏంటి ఈ యజ్ఞం నువ్వు పనికిరాదు ఇది అర్థవాదం చెప్పి దేవన దేవతలు మొత్తుకున్నా కానీ ఈ శంకరుడు నాకు అల్లుడే వాడు శ్మశానం ఉంటాడు వాడు కట్టుకునేది ఎందుకంటే పులి చర్మం వాడి కపాలంలో తింటాడు దశంతోనికి నా బిడ్డ దయగల బిడ్డ దక్షిణ ఏంటంటే జగమల్ల పార్వతమ్మ వాళ్ళని లగ్నం చేసుకున్నాడు అటువంటి ముండదు ఇక్కడ ఉండదు అని చెప్పి అన్నారు అనే మాటలు అన్నప్పుడు ఆనాడు పార్వతమ్మ ఏమన్నది అయ్యా నాదా బాణనాథ నీకంటే ఎక్కువ నాకేమో లేరు నాకంటే ఎక్కువ నీకేమో లేరు అమ్మగారింటి కాడ ఏ కార్యమైనా ఆడిబిడ్డ వేణ పిలిచిన కార్యమే పిలవకున్న కార్యమే అమాస ఎప్పుడు వస్తుంది అమ్మగారింటి కాడ ఎప్పుడు కార్యం అవుతుంది అని ఆడి జిల్లా ఏంటంటే ఈ గంటతో ఎదురు చూస్తుంది ఆనాడు జగమెల్ల పార్వతమ్మ నేను వదనన్నా అదే పార్వతమ్మ శంకరుడు మొత్తుకున్నాడు 20 పేరంటానికి ఒక్కో పేర కాలానికి ఏంటంటే చూసినవా నలం ఒక ధనం అవుతుందని ఆనాడు చూసినవా శంకరుడు వరికిన్నాడే శంకరుని మాట కింద పెట్టింది జగమెల్ల పార్వతమ్మ కాదు దశయజ్ఞం అడిగి కట్టింది పార్వతమ్మ పార్వతమ్మ దక్షయజ్ఞం అడిగి వచ్చిన వాడే దక్ష ప్రజాపతి ఏమన్నాడైనా ఓ పిచ్చిముండా ఎందుకు వచ్చినావు అని చెప్పి దేవతల మూట ఏంటంటే అనరే కూడా అనరాని మాటలు అన్నాడు అనరాని మాటలు అన్నరాడు దయగల పార్వతమ్మ ఏమన్నది అమ్మగారి పట్టం వచ్చినందుకు నలుగుట్ట నమ్మకు తమ చేసిండు నాయన ఇప్పుడు నేను ముఖం పెట్టుకొని ఏంటంటే నా భర్త దగ్గర పోవనని జగమెల్ల పార్వతమ్మ ఏమి చేసింది